టీవీటీ న్యూస్. గుంటూరును నంబర్ 1 పార్లమెంట్ గా తీర్చిదిద్దుతానన్న ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా పెమ్మసాని చంద్రశేఖర్ తన ప్రయత్నాలను వేగవంతం చేశారు. పార్లమెంట్ పరిధిలోని రైల్వే పెండింగ్ ప్రాజెక్టులో శంకర్ విలాస్ వంతెనతో పాటు పలు ఆర్ఓబి, ఆర్యుబిల ఏర్పాటుకు ఇప్పటికే పెమ్మసాని శ్రీకారం చుట్టారు. అలాగే అమరావతికి పలు ప్రాజెక్టులను, పరిశ్రమలను తీసుకురావడంలోనూ ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే 250 కోట్ల రూపాయల విలువైన టెస్టింగ్ ఫెసిలిటీస్ తో కూడిన టెక్నాలజీ సెంటర్ ను అమరావతికి మంజూరు చేయడంలో గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సఫలీకృతులయ్యారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ల మాధవి సోమవారం తన కార్యాలయంలో ప్రజల నుంచి పలు సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం హయాంలో వివిధ కారణాలతో తమ పెన్షన్లను తొలగించారని, తిరిగి వాటిని పునరుద్ధరించి తమను ఆదుకోవాలని పలువురు వృద్ధులు కోరారు. అలాగే గుచ్చనగూడలోని మారుతినగర్ హరిజన కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వలన మరుగునీరు రోడ్ల మీద పొంగి పొర్లుతుందని, వీధి దీపాలు కూడా వెలగడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శ్రీనివాసరావుపేట 4వ లైను రోడ్ల ధ్వంసం అయ్యాయని, కొత్త రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యేను కోరగా త్వరలోనే క్షేత్రస్థాయి పర్యటించి సమస్యను పరిష్కరిస్తానన్నారు. రాష్ట్ర పండుగగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ 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 కొత్తమ్మ తల్లి ఉత్సవాలకు హాజరై అమ్మవారికి ప్రభుత్వం తరపున నూతన వస్త్రాలు, కానుకలు అందజేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎమ్మెల్యేలు భగ్గు రమణమూర్తి, గొండు శంకర్ తదితరులు మంత్రులకు పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, అవ్వాతాతలకు 1వ తేదీన 4000 పెంచిన పింఛన్ అందజేసి వారిలో ఆనందం నింపుతోందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం కొత్తూరు సైరిగంలో ఎమ్మెల్యే గొండు శంకర్ పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 1వ తేదీనే పేదలకు పెన్షన్లు అందిస్తోందని వివరించారు. కర్లపాలెం మండలం దమ్మన్నవారిపాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని అధికారులు, నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ పంపిణీ చేశారు బాపట్ల శాసనసభ్యులు వెగ్గేసిన నరేంద్ర వర్మ. ఈ కార్యక్రమంలో గ్లోరియా, రవికుమార్, వెంకటరత్నం, శ్రీనివాసరావు, జనసేన సమన్వయకర్త శివనారాయణ, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏవూరి భూపతిరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు ఏమినేని శంకర్, మాడపాటి బాలాజీ మరియు నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు 3 జిల్లాల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ CI1 గా కొమ్మలపాటి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న అక్కిశెట్టి శ్రీహరి నెల్లూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో కొమ్మలపాటి చంద్రశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు గత 40 ఏళ్ల నుంచి ఉన్న భారతదేశ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి, దేశ ప్రజల కోసం ప్రాణాలను అర్పించిన పేద, బడుగు, బలహీన వర్గాల మహానేత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలతో కొంతమంది మున్సిపల్ సిబ్బంది మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి అని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా నగర NSUI బృందం పక్షాన తీవ్రంగా ఖండిస్తూ, అదేవిధంగా అక్కడే ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని, సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని అలాగే ఉంచి భారతదేశ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఏమి అడ్డం వచ్చిందో మున్సిపల్ కమిషనర్ సమాధానం చెప్పాలి అంటూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి గుంటూరు నగరంలో ఎక్కడైనా మీకు అడ్డగా ఉందని, మహానేత NTR గారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసే ధైర్యం గుంటూరు మున్సిపల్ కమిషనర్ కి ఉందా అని ప్రశ్నిస్తున్నామని, మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మరలా తిరిగి పునర్నిర్మాణం చేసేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని గుంటూరు జిల్లా నగర NSUI బృందం పక్షాన తీవ్రంగా హెచ్చరించారు. నేటి నుంచి మద్యం దుకాణాల లైసెన్స్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో నూతన మద్యం విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 3396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి సోమవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చు. ఒక్కదానికి 2 లక్షల రూపాయల చొప్పున నాన్ రిఫండబుల్ రుసుము చెల్లించాలి. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గుంటూరు నగరంలో మాంస విక్రయాల నిషేధం విధించారు నగర కమిషనర్. వార్డు సచివాలయాల వారీగా మాంస విక్రయాల నియంత్రణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మాంస విక్రయదారులు, హోటల్స్ యజమానులు కూడా గాంధీ జయంతి రోజు మాంసాహార విక్రయాలు నిలిపివేయాలని సహకరించాలని కోరారు నగర కమిషనర్. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సోమవారం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే మరో 150 పడకల నాట్కో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. సోమవారం పాత లాడ్జ్ భవనంపై డాక్టర్ కిరణ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ నాట్కో క్యాన్సర్ ఆసుపత్రి సమీపాన 1500 చదరపు గజాల్లో 150 పడకలతో నూతన క్యాన్సర్ ఆసుపత్రిని నియమిస్తున్నట్లు చెప్పారు. లాండ్రీ భవనం పూర్తిగా శిథిలం కావడంతో దాని స్థానంలో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని HDS లో ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ నాగలక్ష్మి అనుమతి ఇచ్చారని ఆయన చెప్పారు. స్టేట్ టీవీ న్యూస్.